ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఇలాగ సెలవిచ్చున్నారు. మనము నలిగిన హృదయము గలవారిమిగా ఉండాలి. విరిగి నలిగిన హృదయము గలవారిని దేవుడు దృష్టించుచున్నారు. మరియు దీనత్వము కలిగి ఉండాలి. మనము మన యొక్క హోదాలో, మన యొక్క సంపదలో అంతయు ప్రక్కన పెట్టి ఆయన మాట వినాలి. అనగా మనము తగ్గింపు మనసు కలిగి ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని మాటకు మనము భయపడాలి. ఆయన గద్దింపునకు లోబడి మనమందరము దేవుని వాక్యమును అనుసరించి ఆయన మార్గములో దీనులై విరిగి నలిగిన మనసు కలిగి దేవుని ఆరాధించే వారిగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు వాక్యం ద్వారా సెలవించిన విధంగా తండ్రి, ఎవరు దీనిలో విరిగి నలిగిన హృదయం కలిగి మీ మాట వింటారో అటువంటి వారిని మీరు కనిపెట్టుచున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. అయ్యా, మాకు ఏది కలిగి ఉన్నా అది మీ దయ వలనే నాయన. మా తెలివి, మా జ్ఞానము, మా ధన సంపదలు సమస్తము వ్యర్థము తండ్రి. మీ మాట మేము వినేవారిగా ఉంటే వారి మీద మీ దృష్టి ఉంటుంది అని సెలవిచ్చినారు తండ్రి. మీ దృష్టిలో మేము ఉండాలి తండ్రి. అంటే మీ వాక్యానుసారంగా జీవించాలి తండ్రి. మీ వాక్యానుసారంగా మేము జీవిస్తే మాకు ఎంతో మేలు తండ్రి. మేము అనుదినము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క దృష్టిలో మేము ఉండులాగున మీ కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరు విన్న వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వలన దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.